అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మామయ్య. ఓ 100. 470 రూపాయలు అయింది మామయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు ఇవ్వలేదు. ఫోన్లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఫోన్లేరా, కుర్రోడివి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా? హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా? హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 మంత్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమా నాన్న? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంత? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరికి కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఆ అమ్మాయి ముందు సర్వర్కి టిప్పించేటప్పుడు హుందాగా ఉండాలి కదా. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. కారణానికి 3 రూపాయలు చెప్పున. ఈ 300 కూడా ఉంచు. ఏం ప్రభా, అబ్బాయి నచ్చాడా? ఆగండి చెప్తుంది. ప్రభా అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచివాళ్లానే ఉన్నాడు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తనిష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది? నువ్వేదో విషయం తెలుసుకోపోతే రేపు మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాట పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. పైగా పెళ్లి చూపుల్లోనే నువ్వు అబ్బాయికి తెగ నచ్చేసావు. అతనొక్కడికే నచ్చేస్తే సరిపోతుందా? జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే కదా. నేను మనిషిని కలిసిన 2 గంటల్లో నిర్ణయం తీసుకోలేను. ఇదిగో ప్రభా, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రభా ఇంకా సంబంధాలు చూడమంటావా? ఇంతకంటే మంచి సంబంధం రాదు. అబ్బాయి చదువుకున్నవాడు, పైగా డబ్బున్నవాడు. ఇంకొక సంబంధం చూస్తాను.
వచ్చేవాడు ఇంతకన్నా వెంగళప్ప అయితే ఇతన్నే చేసుకుంటాను. సరేనా? అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. ఎంతకన్నా వెంగళప్ప కష్టం కదా సార్. దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా, మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే? అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ. అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌటు, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే? అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పని చేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు. నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసావట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట. నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దామనుకుంటున్నారా? ఇదిగో, నువ్వు ఇట్రా. ఉందిరా, నీతో పని ఉంది రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీకతోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకునే మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టుకున్నాను, ఏమనుకోలేదు కదా? భలేవారే, పిల్లలు తప్పుడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారో బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నా అమ్మాయి నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్వాలే దుల్హనే లే జాయేంగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంక సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేశాను బాబు. మరీ అంతగా విరిచేం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టము అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసే చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలో గోలా దిల్ హ్యానియా లే జాయింగే. డన్ డన్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగల కుదురులో 1 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం ఉంటే దాని పొలం అన్నారు, స్థలం అంటారు. ఓ వద్దు వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెలకు చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బాగానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్,
రెండో పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే సూపర్ హిట్ అయిందండి. దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్. ఈ కుర్రోడు ఎవడో బాగానే ఉన్నట్టున్నాడే. ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట. సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకొని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటి? నేను అదే అనుకుంటున్నాను. ఈలోపు మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయబాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతాలేండి. ముందు కాఫీ తాగనివ్వండి. కంగ్రాచులేషన్స్ అండి. మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయికి వేరే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏమిటో మీ గోల? ఏదో విధంగా మా వాడికి పెళ్లి చేయి చాలు. హలో బాబు, ఉన్న చింపాంజీలు అందరిలోకి మన వెంకీనే సెలెక్ట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. కానీ ఇంతకు ముందు మా నాన్న టీవీ ప్రోగ్రామ్ లో చూడలేదు కదా. అదొక గొప్ప ప్రోగ్రాము. ఈయన ఒక పవర్ స్టార్. మరి అయితే వెంటనే మంచి తల్లిని తండ్రిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. అవన్నీ తలకానే బాబు. ఇప్పుడు ఒక తల్లిని తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి చేయించుకోవడానికి ఇదేం శేఖర్ కమల సినిమా కాదు. ఏదో గుళ్ళో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఓన్లీ అబ్బాయి అండ్ అమ్మాయి మాత్రమే. ఓకేనా? ఓకే.